హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోలాటం రేణుక అంటే మన అందరికి తెలిసిందే. విలేజ్లలో స్పెషల్గా అయితే సాంగ్స్ పాడుతూ ఉంటారు. విలేజ్లలో కావచ్చు, టెంపుల్స్లలో కావచ్చు, ఒక సపరేట్ బేస్తో అయితే సాంగ్స్ పాడుతూ ఉంటారు. వీళ్ళకి ఒక టీం కూడా ఉంది. సో ఈ రోజు అయితే మన స్టూడియోలో చాలా సాంగ్స్ అయితే పాడి వినిపిద్దాం అండ్ లైఫ్ స్టైల్ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం. నమస్కారం అక్క. నమస్తే తమ్ముడు. ఎలా ఉన్నారు? బాగున్నా తమ్మే. చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, టెంపుల్స్లలో కావచ్చు, విలేజ్లలో కావచ్చు. సో ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది తమ్ముడు. ఓకే. అసలు ఈ సాంగ్స్ పాడాలని ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? ఒక డిఫరెంట్ గా పాడుతూ ఉంటారు కదా. అంటే నాకు చిన్నప్పటి నుంచి కళ పాడాలని, నాకు పాట పాడాలి, ఆట ఆడాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. అట్లా నేను ఒక గురువు దగ్గర నేర్చుకొని నేను పాట పాడడము, ఆట నేర్పడము అందరికి ఇట్లా చేస్తున్నా. ఓకే. కోలాటాలు వేసుకుంటూ పాటలు పాడుతున్నారు కదా. అవును. కోలాట రేణుక అనే ఒక ట్యాగ్ లైన్ వచ్చేసింది. అసలు పూర్తి పేరు ఏంది అసలు మీది? నా పేరు బోడ రేణుక. ఓకే. మాది కేశవాపురం గ్రామం, మాడలపల్లి మండలం, నల్గొండ జిల్లా తమ్మి. ఓకే. కానీ ఇంకా నేను చెరుగట్లో ప్రతి అమావాస్యకి భజన చేస్తాం అనమాట. ఓకే. అట్లా చెరుగట్టు రేణుక, చెక్క భజన రేణుక, కోలాటం రేణుక. ఓకే. అట్లా ఇక అందరికి చెరుగట్టు రేణుక అంటేనే ఎక్కువ తెలుసు. ఓకే. కోలాటం రేణుక అంటే మినిమం సాంగ్స్ తోనే స్టార్ట్ చేయాలన్నారు మా వాళ్ళు అయితే. సో ఒకసారి సాంగ్ తో స్టార్ట్ చేయమని. ఓకే తమ్ముడు. ఓం ఓం లింగయో రామలింగయో రారా లింగయో రాలేవలింగయ. ఓం ఓం లింగయో రామలింగయో రారా లింగయో రాలేవలింగయ. ఓం ఓం లింగయో ఓ రామలింగయో రారా లింగయో రాలేవలింగయ. ఉండడానికి ఇల్లు లేక ఓ రామలింగయో బండసెరి కళ్ళ నువ్వు నెలిసినవలింగయ. ఉండడానికి ఇల్లు లేక ఓ రామలింగయో బండసెరి కళ్ళ నువ్వు నెలిసినవలింగయ. ఓం ఓం లింగయో ఓ రామలింగయో రారా లింగయో రాలేవలింగయ. కట్టుకోను బట్టలేక ఓ రామలింగయో పులితోలు గట్టినవన రామలింగయ. కట్టుకోను బట్టలేక ఓ రామలింగయో పులితోలు గట్టినవన రామలింగయ. పెట్టుకోను సొమ్ము లేక ఓ రామలింగయో రుద్రాక్షలేసినవన రామలింగయ. పెట్టుకోను సొమ్ము లేక ఓ రామలింగయో రుద్రాక్షలేసినవన రామలింగయ. ఓం ఓం లింగయో ఓ రామలింగయో రారా లింగయో రాలేవలింగయ. రారా లింగయో రాలేవలింగయ. రారా లింగయో రాలేవలింగయ. వావ్, సూపర్. అసలు ఎంత ఫీల్ ఉంది తెలుసా అసలు. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది పాడటం? ఇవి నేను ఆట నేర్చుకొని ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను మళ్ళీ ఆట నేర్చుకున్నాక 1 yearకే మళ్ళీ నేను నేర్పడం స్టార్ట్ చేసిన. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఇదంతా ట్రావెలింగ్ అవుతుంది? 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఎప్పుడైనా అనిపించిందా ఇదంతా అవసరమా, మన పని మనం చేసుకుంటే అయిపోయేది కదా? లేదు, ఇంకా నేర్పాలి, నేను ఇంకా పబ్లిక్ లో అందరికి తెలవాలి, నా కళ ఇంకా చూపించాలి అందరికి అన్నట్టు ఉంటది. ఇప్పుడు అంతా అప్డేట్ వర్షన్ వచ్చింది కదా, అన్ని ఒక టెక్నికల్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి కదా. సో అదంతా ఓల్డ్ కల్చర్. ఇప్పటి జనరేషన్ కి ఏమైనా కనెక్ట్ అయ్యేట్టు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా మరి? కనెక్ట్ అంటే ఇంకా అనుకుంటున్నా చేద్దామని. ఇప్పుడు అంతా ఇక ఫోక్ సాంగ్స్, ఇప్పుడు సినిమా పాటలకి ఇటుకాటి డాన్స్ కూడా నేర్పిస్తున్నారు కదా, అట్లా కూడా చేస్తున్నా. ఈ మధ్య ట్రై చేస్తున్నా. ఓకే. మా అమ్మమ్మల కాలంలో కోలాటాలు అంటే ఉరికి మరీ చూసేటోళ్ళు అసలు. మేము కూడా అది ఏంటి ఇలా సపరేట్ ఒక గూస్ బంప్స్ వస్తుంది, ఒక తెలియని గూస్ బంప్స్ వస్తుంది. అందరు ఒకటేసారి కోలాటాలు వేయడము, క్లాప్స్ కొట్టడము, అసలు ఒక డిఫరెంట్ గా అనిపిస్తుంది. చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుంది. సో అలాంటిది ఇప్పుడు అప్డేట్ వర్షన్ వచ్చింది, అదంతా మర్చిపోతున్నారు, ఆ కల్చర్ అంతా మర్చిపోతున్నారు. సో ఇప్పటికీ మీరు ఆ కల్చర్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారంటే అసలు గ్రేట్ అనిపించింది నాకైతే. చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు. ఎందుకంటే ఒక టీముని గ్యాదర్ చేసుకొని అది ఫాలో అప్ చేసుకోవడము, సో అది మెయింటైన్ చేయడం అంటే చాలా గ్రేట్ అనిపించింది. సో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ఇంకా టెంపుల్స్ కాకుండా, విలేజ్లలో కాకుండా ఇంకేం డిఫరెంట్? ఇప్పుడైతే పెళ్లి ఈవెంట్స్ చేస్తున్నా, గుళ్ళల్లో ప్రతి నగరోత్సవాలైనా సరే, కళ్యాణాలున్నా, ఏదన్నా అయ్యప్ప పూజలున్నా, మామూలుగా ప్రతి పూజకు అటెండ్ అవుతాయి. ఇక పూజలలో ప్రతి ప్రోగ్రామ్ చేస్తాము. ఓకే. మీరు టెంపుల్స్ లలో పూజలలో వాడుతుంటారు కదా, టెంపుల్స్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుందా? ఫుల్. ఓకే. చెరుగట్టు నుంచి అయితే ఫుల్ సపోర్ట్. ఓకే. కమిటీ సభ్యుల నుంచి ఏమన్నా మీకు అమౌంట్ ఇవ్వడం లాంటివి ఏమైనా చేస్తారా, లేదా భక్తి కోసమే చేస్తారా? భక్తి కోసమే, దేవుడు సేవ చేసినట్టు ఉంటది. నా భక్తి నేను 10 మందికి చూపించాలి, నా కళ అంతే. ఓకే. మరి మీ లైఫ్ ఎలా సాల్వ్ అవుతుంది మరి? అంటే మీకు డబ్బులు లేవు కదా, డబ్బులు లేకుండా పని చేస్తే మరి పుట్ట గడవాలి కదా. అంటే ఇప్పుడు అది చేస్తాము, సాంగ్స్ పాడితే కొంచెం ఇంకా ఎక్కడి నుంచి అన్నా దారి వస్తుందేమో, ఎవరన్నా ఏ దారన్నా చూపిస్తారేమో అని అట్లా పాటలు పాడుతూ వెళ్ళిపోతున్నాం. ఖాళీ టైంలో వేరే పని చేసుకుంటాం. ఓకే. వేరే పని అంటే ఏ పని చేస్తుంటారు?
అంటే ఇక నేను కుకింగ్ చేస్తా. కుకింగ్. ఓకే, వంటల పని. వంటల పని. ఓకే, ఎప్పుడైనా అనిపించిందా నేను మూవీస్ లో పాడితే బాగుండు, నాకు ఈ ఆపర్చునిటీ వస్తే బాగుండు? తోటి కళాకారులు కూడా ఈ మధ్యలో మూవీస్ కి వెళ్ళిపోతున్నారు. మంగ్లీ గారు కావచ్చు, కనకవ్వ గారు కావచ్చు, అండ్ ఇంకా చాలా మంది ఎక్సెట్రా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను కూడా అట్లా పాడుతా కదా, నాకు ఎందుకు రావట్లే అవకాశాలు, నాకు కూడా అసలు సినిమాలలో పాడాలని ఆలోచన ఉంది. అసలు ఇస్తే ఛాయిస్ పాడదామని చూస్తున్నా. ఓకే, అట్లా ఇన్ కేస్ మూవీస్ లో ఛాన్స్ వస్తే ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఎలా పాడతావు ఒకసారి చూపెట్టు. నీ కుడి బుధం మీద కడువా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగధరియా, దాని పేరే సరంగధరియా. నీ ఎడం బుధం మీద కడువా, దాని ఎతెండు రేఖలు మెరువా, దాని పేరే సరంగధరియా, దాని పేరే సరంగధరియా. నీ ఇంటి ముందల బురుదా, బురుదల నాదొక్క నిరుదా, దాని పేరే సరంగధరియా, దాని పేరే సరంగధరియా. ఓకే, నాకు ఒక డౌట్. కోలాటం రేణుక గారు కోలాటాల వరకే అంకితమా లేదా ఫోక్ ఇండస్ట్రీ కూడా వెళ్ళబోతున్నారా? ఎందుకంటే ఈ రెండు డిఫరెన్స్ ఉంటాయి అంటారా? కోలాటము ఫోక్ కూడా చేస్తా తమ్ముడు. ఏదైనా అవకాశం ఇస్తే స్టూడియోలలో కూడా పాటలు పాడతా. ఇంతవరకు ఏం సాంగ్స్ పాడలేదు ఫోక్? ఒక్కటే పాడిన, ఫోక్ పాడలేదు. దేవుడు పాట ఓం ఓం లింగయ్య సాంగ్, శ్యాము మల్లన్న అని, కొమరెల్లి మల్లన్న శ్యామ్ అని ఆయన స్టూడియోలో పాడించు. ఓకే ఓకే ఓకే, అదొక్కటి పాడిన. ఓకే, మీకు బాగా నచ్చిన పాట అంటే ఏదంటారు మరి? గుడు 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 సొంగ తెచ్చిన, గుండ్ల పెళ్లి పోవాకు తెచ్చిన, లచ్చింపేట నుప్పు తెచ్చిన, లచ్చి రావే నాయంట నేను మిరాల గూడములుంటా, లచ్చి రావే నాయంట నేను మిరాల గూడములుంటా. చేసుకున్న మొగడమ్మా వాడు గుల్ల గడుపు వాడమ్మా, వాడు గిన్నెడు తింటాడమ్మా, వాడు ఊలకు పంతాడమ్మా, చెప్పిన పని చెయ్యనంటాడు, చెయ్యకుంటే వాడు పంతనంటాడు, ఏమి చేద్దునమ్మా నేను ఎందు బాగునమ్మా, ఏడ దొరికేనమ్మా ఈ మొగడు ఎందు దొరికేనమ్మా. ఓకే, ఇప్పుడు కోలాటం రేణుక గారు లైవ్ లో అందరి స్ట్రగుల్స్ చూస్తుంటారు కదా, మిగతా వాళ్ళవి కూడా. మీ ప్రధాన డిమాండ్స్ అంటే ఏం చెప్తారు మరి? డిమాండ్స్ ఏం ఉండవు తమ్ముడు, డిమాండ్స్ ఏం లేదు. మామూలుగా నా ఈవెంట్స్ చేస్తాం కదా, అంటే ఇది ఉంటే బాగుంటే మేము ఇంకా బాగా చేస్తామేమో అని కొన్ని కోరుకుంటుంటారు కదా, సో అది. నాకైతే ఇంకా బాగా నేర్పాలి, ఇంకా జనాలను ఎక్కువ చేయాలి, బాగా పబ్లిక్ లో మంచిగా ఆడిపియాలి, మంచి పేరు ఇంకా రావాలని అదొక్కటే కోరుకుంటా. అందరూ బాగా ఆడుతుంది అంటే ఆడికే సంతోషం. ఓకే, ప్రధానంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కోలాటాలు వేసేటప్పుడు కానీ, ఏదైనా ఖాళీ ఉన్న టైమ్స్ లో కానీ? ఇక ప్రాబ్లమ్స్ అంటే ఏముండవు నాన్న, నాకు ఈవెంట్స్ దొరుకుతూనే ఉంటాయి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటా, ఖాళీ అయితే ఏముండను. కోలాటం రేణుక గారు అయితే చాలా బిజీగా ఉంటారు. అంతే, ఖాళీ వాళ్ళ టీం కూడా చాలా బిజీగా ఉంటారు. అవును. ఓకే, ఖాళీ టైమ్స్ లో మిగతా వాళ్ళు ఏం చేస్తారు? టీమ్స్ ఉందా వాళ్ళు? ఇక పొలం పనులు అవి చేసుకుంటారు ఊళ్ళలో అయితే. ఇక ఎంప్లాయీస్ అయితే జాబ్స్ కి వెళ్తారు. అందరు మీలాగానే సాంగ్స్ పాడుతుంటారా, లేకపోతే మీరు పాడిన తర్వాత వాళ్ళు అది? నేను పాడుతుంటే కోరస్ పాడతారు, నేను పాడిన పాటలు కొంతమంది నేర్చుకొని కూడా పాడతారు. ఓకే, బాగా ప్రజల్ని అట్రాక్ట్ చేసే సాంగ్ అంటే ఏం చెప్తారు కోలాటంలో? అంటే ఫోక్ సాంగ్స్ పాడతాం, ఇప్పుడు వచ్చే ట్రెండ్ జానులు ఇయర్ పాటలు అవి ఇవి ఫోక్ సాంగ్స్ పాడుతుంటాం. ఓకే, చాలా మంది మీలాగానే ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్ళారు కదా, వాళ్ళని చూస్తే ఎలా ఫీల్ అవుతున్నారు మరి? అంటే ఇక నాకు కూడా అంత మంచి అవకాశం ఇస్తే బాగుండు అనిపిస్తుంది. సో మేబీ మూవీస్ లలో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఏ మ్యూజిక్ డైరెక్టర్ తోనైనా వర్క్ చేయాలని ఉందా? అంటే ఏ హీరో సినిమాలో అయినా పాట పాడాలని ఉందా? తప్పకుండా ఉంది తమ్మే. మీకు మూవీస్ చూస్తుంటారా? యాక్చువల్ గా చూస్తా, అంటే టైం ఉన్నప్పుడు. ఓకే, టైం ఉన్నప్పుడు, కోలాటం లేనప్పుడు చూస్తూ ఉంటారు. అంటే మేబీ ఏ హీరో ఇష్టం మీకు బాగా? ఇంకా హీరో అంటే అప్పట్లో బాలకృష్ణ ఇష్టము, ఓకే, రాజశేఖర్ ఇష్టం సినిమాలలో ఎక్కువ అయితే. ఓకే, వాళ్ళ మూవీస్ లలో సాంగ్స్ అంటే ఏవి బాగా ఇష్టం మీకు? అంటే మామూలుగా అన్ని సాంగ్స్ ఇష్టము. ఈ మధ్య అయితే ఎన్టీఆర్ చాలా, ఒక 7-8 సంవత్సరాల కదా ఎన్టీఆర్ కి ఇష్టం మేము. ఓకే, ఆయన అంటే బాగా ఎందుకు ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే? మాటలు మంచిగా మాట్లాడతాడు, తన సినిమాలు కూడా చూడాలనిపిస్తుంది బాగా. ఓకే, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంటాడు అంతే. ఓకే, అయితే ఇక నెక్స్ట్ అంటే ఇప్పుడు మరి ప్లానింగ్స్ ఏం చేసుకుంటున్నాం మరి? నెక్స్ట్ ఇవే కోలాటమే కంటిన్యూ చేసుకుంటున్నా, లేకపోతే నెక్స్ట్ ఇదిగా ఏమన్నా సపరేట్ ఏమన్నా ఫ్యాన్స్ ఏమన్నా? ఇంకా కోలాటము కంటిన్యూ నేను చేసుకునే పని. ఇప్పటికైతే నాకేమన్నా అవకాశాలు ఇస్తే ఇట్లా పాడడానికి వెళ్ళాలని చాయిస్ ఇస్తే వెళ్తా. ఇక నా కోరిక అసలు పాడాలన్నట్ట. మీకేమన్నా అంటే లైక్ టీమ్ ఏమంటారు, అది ఒక టీమ్ లాగా గ్యాదర్ అయ్యి ఒక యూనియన్ లాగా ఫామ్ చేసుకుంటుంటారు కదా, సో మీకేమన్నా యూనియన్స్ ఏమైనా ఉంటాయా?
ఈవెంట్స్ ఏం లేతామే అందరం కలిసి ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, మేము వెళ్తాము. పోటీలు ఉన్నా ఏదన్నా గుళ్ళల దగ్గర ఇట్లా మామూలుగా ఆట వాళ్ళ దగ్గర ప్రోగ్రామ్ ఉందని మేడం ఫోన్ చేసి ఇట్లా వెళ్ళడం టీం తీసుకొని అట్లా తప్పకుండా వెళ్తాం అనమాట, మిస్ కానది అయితే. ఓకే, మీలాగానే ఒక ఆమె కోలాటం చేస్తూ భిక్షమ్మ, సో ఆమె కూడా చాలా వైరల్ అయింది అసలు, ఎస్పెషల్లీ బోనాల అప్పుడు అయితే తెగ వైరల్ అయింది. అవును. సో ఆమెకి మీకున్న బాండింగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి ఫ్రెండ్స్ ఇద్దరం. ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి? ఎలా? ఒక 25 సంవత్సరాల నుంచి మేమిద్దరం. మా ఇద్దరిది ఒకటే ఊరు, అపోజిట్ ఇల్లు. ఓకే, మంచి ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు కొంచెం నేను సిటీలో ఉంటా, ఊర్లో ఉంటది. ఓకే, అంతే. వీళ్ళని కలవడం లాంటి ఏమైనా చేస్తారా? మంగ్లీ గారు కానీ కావచ్చు, కనకవ్వ గారు. అంటే కనకవ్వని కలిసిన ఒకటి మైక్ టీవీలో సాంగ్ పాడినప్పుడు, శివరాత్రి ప్రోగ్రామ్ చేసినప్పుడు వచ్చింది, అప్పుడు కలిసినాం. ఆమె కూడా అన్నదనమాట, కనకవ్వ కూడా, నువ్వు గొంతు బాగుంది బిడ్డ, నీకు మంచి అవకాశాలు వస్తాయి, నువ్వేం బాధపడకు, నీకు టాలెంట్ ఉంది, మాకంటే ఇంకా ఏజ్ అయిపోయింది కానీ ఇప్పుడు మీదే ఉంది అని అన్నదనమాట. ఓకే, ఇప్పుడు కోలాటం రేణుక గారు చాలా చాలా ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో మీరు ఉన్నారు, కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదేమో అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే మిగతా వాళ్ళు చాలా గుర్తింపు వచ్చి చాలా డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు హ్యాపీ లైఫ్ లో ఉన్నారు, కానీ మీరు ఏదో మాట వరుసకి హ్యాపీగా ఉన్నారు అనేసి అంటున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకు బయటికి రాకలేకపోతున్నారు? ఇక బయటికంటే ఇప్పుడు నేనైతే చేస్తున్నా ఈవెంట్స్ ప్రోగ్రామ్స్, అంటే కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఫస్ట్, అందరికేమో కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉండడం వల్ల తొందరగా బయటకు వస్తారు. ఇప్పుడు ఈవెంట్ చేయడం అనేది ఒకటే కాదు, ఒక ఈవెంట్ చేసినప్పుడు ఆ ఈవెంట్ చూసి తనకి ఇంత మంచి టాలెంట్ ఉంది, ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకుపోవాలని సపోర్ట్ చేసేవాళ్ళు నాకు. అది ఓకే, అట్లీస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అని ఉందా? ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మా ఊర్లో నేను చేస్తా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎల్లు అంటారు. ఇప్పుడు నాతో నా బిడ్డ వచ్చింది, నాకు తెలియదు నాన్న అంటే వచ్చి తీసుకొచ్చింది ఇక్కడికి, అట్లా తీసుకురారు, సపోర్ట్ లేదు కదా. నేను చేస్తా అంటే ఇంకా వాళ్ళకి ఏమి ఇష్టం. కానీ నాకు ఇట్లా ఈ సినిమా ఫీల్డ్ కి ఇట్లా వెళ్ళాలి, స్టూడియోలలో ఇట్లా పాడాలి, ఇంటర్వ్యూలు ఇట్లా చేయాలనేది నాకు తెలియదు. నాకు ఫోక్ స్టార్ ద్వారానే ఈ ఇంటర్వ్యూ ఫస్ట్ స్టార్ట్ చేయడం అయితే ఒక 3-4 ఏళ్ల కింద, 3 ఏళ్ల కింద. ఇంకా అప్పటి నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నా నేను. ఓకే, రీసెంట్ గా మంగ్లీ గారితో ఒక సాంగ్ రిలీజ్ అయింది, చూసారా? చూసిన. ఒకసారి మా కోసం ట్రై చేయండి మీ స్టైల్లో. కోలాటం రేణుక గారు మేబీ ఆ యాంగిల్ లో వినాలని అనుకుంటారు కదా చాలా మంది, సో ఒకసారి ట్రై చేయండి. బాయిలోనే బల్లి బలికే, బాయిలోనే బల్లి బలికే, బంకపూరం తోటలలికే, బాయిలోనే బల్లి బలికే. ఆ పాట అయితే మస్తు వైరల్ అయింది మంగ్లీ గారిది అయితే. అసలు చిన్న పిల్లల కాడి నుంచి ముసలుల వరకు అసలు అంగమంగమ చేస్తారు ఆ పాట అయితే. అసలు మంగ్లీ గారు అంటే ట్రెండ్స్ సెట్ చేస్తారు కదా, సో మేబీ ఫోక్ ఇండస్ట్రీని ఒక సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ని తయారు చేసింది మంగ్లీ గారు నేను అనుకుంటున్నా. సో మంగ్లీ గారు కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నారు, అప్ టు డౌన్ ఆమె లైఫ్ లో ఫేస్ చేసింది. సో మీరు కూడా అలాంటివి ఏమన్నా ఫేస్ చేస్తారా? ఇక లైఫ్ లో ఫేస్ అంటే ఇక మనం అంత పెద్ద సింగర్లం కాదు కదా అమ్మాయి. మీరు ఎందుకు తక్కువ, మీరు కూడా పెద్ద సింగరే కదా, చాలా ప్రోగ్రామ్స్ చేశారు, చాలా సాంగ్స్ పాడారు కదా. సో మేబీ అంటుంటారు కదా చాలా మంది విలేజ్ లలో, ఏంటి ఆమె సాంగ్స్ పాడటం ఏంటి, అక్కడ జాబ్ చేసుకుంటే అయిపోయేది కదా, ఇది అవసరమా, పిల్లలను చక్కగా చదివించుకొని ఏదో ఆమె లైఫ్ లో హ్యాపీగా ఉండక ఏంది, నైట్ పగలని ఏదేదో పోతుంది ప్రోగ్రామ్స్ కానీ ఇట్లా అవమానిస్తారు. అట్లా చాలా మంది అనుకున్నారు. నేను అయినా కూడా నా పిల్లల్ని మంచిగా చదివించుకున్నా, ఇద్దరిని. ఓకే, ఒక స్థాయిలో ఉంచుకున్నా. నా పెద్ద పాప లండన్ వెళ్ళిపోయింది. లండన్ లో. ఓకే, కానీ నా గోల్ ఏంటంటే నేను చాలా కష్టాలు పడ్డా తమ్ముడు ఫస్ట్ నుంచి కూడా. ఎలాంటి కష్టాలు అంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు వ్యవసాయం చేసిన, నేను నల్గొండ పిల్లల కోసం చదువు కోసం వచ్చి అట్లనే ఇక్కడ ఒక జాబ్ చూసుకొని జాబ్ చేసుకునేటప్పుడు కూడా చాలా మంది అన్నారు, ఇంటికాడ వ్యవసాయం చేసుకునే దానిక పిల్లల్ని తీసుకొని పోయి అక్కడ జాబ్ చేసుకుంటుంది, ఎందుకు బొచ్చడు వ్యవసాయం ముందుగా చేయొచ్చుగా అని మాట్లాడారు. అట్లా ఇంకా నేను కొంచెము ఎట్లానన్నా నేను మంచి స్థాయిలో ఉండాలి, నా పిల్లల్ని నేను బాగా చదివించుకోవాలని, బడ్డ కష్టం నా పిల్లలు పడొద్దు అని అట్లా గోల్ పెట్టుకొని నా పిల్లల్ని మంచిగా చదివించుకున్నా. ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, నిన్న నీ మోగాడు నిన్నేమన్నాడే, నాతో మాట్లాడావు నేనేమన్నానే, చీరాలు లేవా నేను వలిగినావా, చీరాల సంతకాడ ఇప్పిస్తారావే, ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, నిన్న నీ మోగాడు నిన్నేమన్నాడే, నాతో మాట్లాడావు నేనేమన్నానే, గాజులు లేవా నేను వలిగినావా, బల్జోళ్ళ కొట్టుకాడ పెట్టిస్తారావే,
ఏం పిల్ల చింత నీకింత ఉల్లాస. వావ్ సూపర్. నాకు అవును ఒక డౌట్, కళాకారులకి లాస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం లాంటివి చేశారు కదా, సో అవి మీకు అందాయా? లేదు తమ్ముడు, అప్లై చేసినా కానీ అందలే. ఎందుకు బై? అంటే ఇక మా పేర్లే రాలే అసలు లిస్ట్ లా. అంటే మీరు కళాకారులు కాదా? ఇంక అంటే మీరు అట్లనే సాంగ్స్ పాడారా? పాడతాము, సాంగ్స్ మొత్తం పాడతాము. ఇప్పుడు మ్మ్. ఎవరన్నా ఇప్పుడు సపోజ్ మంగ్లీ గారు మొన్న బోనాలకి ఒక సాంగ్ పాడింది, తమ్ముడారా తమ్ముడా సాంగ్. అవును. అది విన్న నెక్స్ట్ డేనే నేను మళ్ళీ సికింద్రాబాద్ ఉజ్జయిన్ మాంకాళి బోనాలకి రమేష్ తమ్ముడు పిలిచిండు ఓకే ఇంటర్వ్యూకి, ఓకే అక్కడ పాడినా నేను. అది అప్పుడే వచ్చింది, అది విన్నానంటే ఎమ్మడే వాడతా నేను అట్లా. ఓకే. ఇప్పుడు బోనాలు అంటే గుర్తుకొచ్చింది, బోనాలు అప్పుడు మంచి మంచి సాంగ్స్ అయితే వస్తుంటాయి కదా, సో మా కోసం బోనాల సాంగ్ ఏదైనా. రావుడేడెల్లమ్మ రావుడేడి రావుడేడి నీ కొడుకు పరిష రావుడేడి రావుడేడి, బిడ్డేదెల్లమ్మ బిడ్డేది బిడ్డేది నీ బిడ్డ ఎల్లా గౌరేది గౌరేది, గవ్వల్ల పుట్టిన ఎల్లమ్మ ఎల్లమ్మ నీకు ఘనమైన పూజలే మాయమ్మ మాయమ్మ, గవ్వల్ల పుట్టిన ఎల్లమ్మ ఎల్లమ్మ నీకు ఘనమైన పూజలే మాయమ్మ మాయమ్మ, మూడిండ్ల ఎరక ఎల్లమ్మ ఎల్లమ్మ నీకు ఏడిండ్ల జోగే ఎల్లమ్మ ఎల్లమ్మ, సన్నిళ్ళ సానాలు రో తమ్ముడా పోతులింగన్న, సరసాయి దండాలు రో తమ్ముడా పోతులింగన్న, నాదాయి తమ్ముడవు తమ్ముడా పోతులింగన్న, నీకావు పిల్లాలు రో తమ్ముడా పోతులింగన్న, తెల్లాని చిర మీద తమ్ముడా పోతులింగన్న, ఎర్రాని రక్తాలు రా తమ్ముడా పోతులింగన్న, సాకాలి పుల్లయ్యరో తమ్ముడా పోతులింగన్న, బట్టాలు ఉతకాలరో తమ్ముడా పోతులింగన్న, తమ్ముడార తమ్ముడా దయగల్ల తమ్ముడా, తమ్ముడార తమ్ముడా సేవగల్ల తమ్ముడా, రాముడేడెల్లమ్మ రాముడేడి రాముడేడి నీ కొడుకు పరిష రాముడేడి రాముడేడి, బిడ్డేదెల్లమ్మ బిడ్డేది బిడ్డేది నీ బిడ్డ ఇల్లా గౌరేది గౌరేది. వావ్ సూపర్. చెప్పండి అక్క, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడన్నా సాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఇక చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సాడ్ మూమెంట్ అంటే ఏం లేదు కానీ ప్రోగ్రామ్స్ చేస్తాం ఇట్లా మేము. చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇంత అని మాట్లాడుకుంటారు ప్రోగ్రామ్స్ కి, ఓకే. ఒక్కొక్కరు ఇక డబ్బులు ఇవ్వకుండా బాగా సతాయిస్తారు తమ్మి. ఇక ఇస్తామంటారు, మీరు పోండి మేడం ఇస్తాం కానీ మేము ఫోన్ పే చేస్తామంటారు, ఇంకా మేము ఫోన్ చేసి ఎత్తకపోవడాలు. అలాంటప్పుడు కొంచెం బాగా బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడి నేను ఒక 30-40 మంది తీసుకుపోయి ఆట ఆడి వీళ్ళు అమౌంట్ ఇవ్వకుండా నన్ను కొంచెం బాధ పెడుతురు కదా, నా వల్ల వచ్చిన 20-30 మంది బాధపడుతురు కదా అని అప్పుడు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. ఓకే. ఇంకేమన్నా అంటే స్టూడియోకి పిలిపించి పాట వాడండి అని రప్పించి పాట వాడకుండా చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తారా? చేసిన తమ్ముడు, వచ్చినాము స్టూడియోకి ఒకరోజు రమ్మంటే, వస్తే అక్కడికి వచ్చిన తర్వాత నాతో పాడిస్తా చెప్పి వేరే వాళ్ళతో పాడించారు. ఓకే. అప్పుడు కూడా అసలు ఏడ్చుకుంటా పోయినా నేను ఆ రోజు అయితే. ఓకే. ఎందుకు అలా చేశారు మరి? అంటే మీ సాంగ్స్ మీరు పాడటం వాయిస్ నచ్చకనా? వాయిస్ నచ్చక కాదు, పాడిస్తా అన్నారు నాతోటి, మళ్ళీ నెక్స్ట్ డే రా అని చెప్పారు. నేను వచ్చి ఇక్కడికి స్టూడియో దగ్గరికి వచ్చి నిలబడ్డాక నెక్స్ట్ డే రా అన్నారు, మళ్ళీ ఆ రోజు పాడియలేదు, మళ్ళీ తెల్లారి వేరే వాళ్ళతో పాడించారు. ఓకే. ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి కూడా చాలా వింటూ ఉంటాం. నా ఒక సాంగ్ ని ఒకరు కాపీ కొట్టడము, సో అలాంటివి చేస్తూ ఉంటారని చాలా వింటూ ఉంటాం కదా. అవును, అట్లా కొడుతున్నారు కూడా. నా పాట ఇది అంటే నేను కూడా పాడినా చాలా రోజుల కింద, ఇది నాదే పాట అని కూడా కొన్ని సందర్భాలలో ఎదుర్కొన్నా. చాలా డేస్ బ్యాక్ మంగ్లీ గారు ఒక సాంగ్ పాడారు కదా, ఆ సాంగ్ వేరే వాళ్ళు కాపీ కొట్టి పాడారు అనేసి కూడా అప్పుడు గట్టిగా చర్చ అయితే జరిగింది. ఒక అక్క పేరు ఏదో ఉంటది. సో ఇలా అసలు ఎవరు ఇచ్చారు ఇలా హక్కు? మీకంటే ఒక యూనియన్ క్రియేట్ చేసుకొని ఇలాంటి ఫేస్ చేసే వాళ్ళకి ధైర్యం ఇచ్చే వాళ్ళు లేరంటారా మరి? అట్లా లేకనే కదా ఇప్పుడు ఎవరు కొంచెము సినీ ఫీల్డ్ లో ఉండి కొంచెం డబ్బులు ఎక్కువ ఉండి వాళ్ళు కొంచెం ఫైరవల్ చేసి ఇలాంటి జరిగి మాలాంటి పేదోళ్ళు పాడితే మా దగ్గర నుంచి లాక్కొని పాడాలు ఎక్కువ చేసే కేసులు అలాంటివి కూడా మొన్న చాలా జరిగినాయి కదా తమ్మి. అట్లా బెదిరిస్తున్నారు. మేమేం చేస్తాం, పోనీలే పాటతోటి వచ్చింది ఏమిదని వదిలేస్తున్నాం ఇక. ఓకే. మీరు ఏమైనా ప్రధాన డిమాండ్స్ చేస్తుంటారా? అంటే కోలాటం వేయడానికి వెళ్తుంటారా, మాకు ఇంత అమౌంట్ ఇస్తేనే మేము చేస్తాం లేదంటే చేయము? అట్లేం లేదు, నేనైతే దేవుడికే సేవ చేస్తా. నేను డబ్బులు ఇచ్చినా చేస్తా, లేవమ్మా మీరు దేవుడు భక్తురాలు కదా మీరు బాగా దేవుడికి సేవ చేస్తారంట అంటే నేను ఫ్రీగానే చేస్తా. ఇప్పుడు ఫంక్షన్స్ కూడా చేస్తారన్నారు కదా అక్కడ? అవును, అక్కడ కూడా సేవలే చేస్తారా? ఫంక్షన్ లేదు, మనీ తీసుకుంటాం. ఓకే. అక్కడికి వెళ్తే ఎలాంటి పాటలు పాడతారు? అంటే అక్కడ డీజే సాంగ్స్ చేపిస్తాం, సాంగ్స్ పాడరు. ఓకే, డీజే సాంగ్ అంటే ఒకసారి మా కోసం పాడండి అయితే. శనగసేళ్ళ నిలబడి సేతులియావే సెందురాల తువాల, సేతులియావే సెందురాల తువాల,
సేతులియ నీకు నాకు సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ, సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ. వంగ తోట్ల నిలబడి వరసలాడవే సెందూరాల తువ్వాల, వరసలాడవే సెందూరాల దువ్వాల. వరసలాడ నీకు నాకు వదినెళ్ళున్నారో మాయదారి మల్లేశ, వదినెళ్ళున్నారో మాయదారి మల్లేశ. శనగ సేల్ల నిలబడి శనగ సేల్ల నిలబడి శనగ సేల్ల నిలబడి సేతులియావే సెందూరాల తువ్వాల, సేతులియావే సెందూరాల తువ్వాల. ఇలా పాడతాం. ఓకే, సూపర్. చాలా మంది కళాకారులను చూసారు, ఫోక్ ఇండస్ట్రీని చూసారు, చాలా మంది చాలా మూవీ సాంగ్స్ కూడా చూస్తుంటారు కదా. ఈ మూడిటికి డిఫరెంట్ అంటే ఏం చెప్తారు మీరు యాజ్ అ సింగర్ గా? ఇంకా ఫోక్ అంటే ఇప్పుడు మామూలుగా డాన్సర్లు ఇప్పుడు జాన్లియర్ లాంటి వాళ్ళు పాడుతుంటారు. మూవీస్ అంటే ఇక సినిమా అవకాశాలు అంటే ఇప్పుడు మంగ్లీ గారు ఇట్లా వాళ్ళు పాడుతుంటారు. మామూలుగా ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చి మారుమూల గ్రామాల నుంచి మట్టిలో నుంచి వెళ్ళిన అంటే మేము అట్లా. అక్క మీరు ఓన్లీ చెరువుగట్టు కాడనే చేస్తారా లేదా ఇంకా వేరే వేరే టెంపుల్స్ లో కూడా చేస్తుంటారా? వేరే టెంపుల్లో కూడా చేస్తాం. యాదగిరిగుట్టలో చేసిన, ఓకే, బ్రహ్మగారి మఠంలో చేసినాము, శ్రీశైలంలో చేసినాము, అహోబిలంలో చేసినాము, ఉమామహేశ్వరం. మామూలుగా అయితే అన్ని టెంపుల్ చేసినాము. తిరుపతిలో కూడా చేసిన నేను. ఓ, తిరుపతిలో కూడా చేస్తారా? అన్ని టెంపుల్. చెరువుగట్టు మాత్రం నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది అక్కడనే, మళ్ళీ అక్కడనే చేస్తా ప్రతి అమావాస్య కూడా. ఓకే, అప్పుడైనా ఎప్పుడైనా ఇప్పటికైనా కూడా అట్నే చేస్తా. తిరుపతికి ఎలా ఇది జర్నీ, అసలు తిరుపతి ఆపర్చునిటీ ఎలా వచ్చింది మరి మీకు? మాకు ఒక సారు ఆన్లైన్ లో అప్లై చేసుకోమంటే చేసుకున్నాము. 20 మంది ఆధార్ కార్డులు పాస్పోర్ట్లు పెట్టమంటే పెట్టినాము. పెట్టి అక్కడికి కూడా వెళ్ళినాక చాలా బాధపడ్డాం తమ్మి. రమ్మని చెప్పిరు. అక్కడికి వెళ్ళినాక పోయినాము, దర్శనం అవుతుంది ఫ్రీగా అని చెప్పిర్రు. మీరు ఈవెంట్ చేసిన తర్వాత మీకు ఛార్జీల మందం ఇస్తా అన్నారు. ఐడి కార్డ్స్ వస్తాయంటారు, రిజిస్ట్రేషన్ అంటారు, ఐడి కార్డ్స్ లేవు, రిజిస్ట్రేషన్ లేదు. మా డబ్బులు పెట్టుకొని మేము తిరుపతికి వెళ్ళి ఒక రోజు మొత్తం అక్కడ ఉండి ఫ్రీ దర్శనం వల్ల దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ మా డబ్బులు పెట్టుకొని వచ్చినాం. అవకాశం ఇచ్చిర్రు, చేసినాం, వచ్చినాం అంతే. అమౌంట్ ఇస్తా అన్నారు, అమౌంట్ కూడా రాలే. ఇవి వచ్చిన వాళ్ళకి ఏంటి, మీరు అమౌంట్ ఇస్తానరుగా మేడం, అక్కడ మమ్మల్ని తీసుకుపోయి 2 రోజులు 3 రోజులు పనిచేద్దాము అని నాతో కొంచెం ఇట్లా అడిగిర్రు. అడిగితే నేనేమన్నారా, వాళ్ళు ఇస్తే ఇచ్చిర్రు, లేకపోతే నేను ఇస్తా అని చెప్పి నా సొంతం డబ్బులు కూడా నేను ఎన్నోసార్లు ప్రోగ్రాంలకు కూడా చాలా మంది అమౌంట్ ఇయ్యలేని పరిస్థితిలో అడిగినా కూడా ఇయ్యలేకపోయే చాలా ఉంటాయి తమ్మి. అప్పుడు కూడా నేను నా ఓన్ డబ్బులు ఇట్లా ఇచ్చి మళ్ళీ నాకు రావాలంటే వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి కదా, నా సొంతం డబ్బులు ఇచ్చి నేను తీసుకుపోతా. ఓకే ఓకే, అయితే ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు అంటారు మనీ? ఇంకా తిరుపతి అయితే మాకు ఇప్పటి వరకు కూడా రాలేదు. ఇంకా వేరే టెంపుల్స్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అట్లా ఏం లేదు, ఓన్లీ తిరుపతిలో. యాదగిరిగుట్టకు రమ్మని చెప్పి ట్రాన్స్పోర్ట్ కి ఇస్తున్నారు. గీతారెడ్డి ఈవో మేడం ఉంది అక్కడ, ఎమ్మటే వేసినాము, అయిపోయింది. నెక్స్ట్ డే ఎమ్మటే అమౌంట్ వేసింది, ఇచ్చేసింది ట్రాన్స్పోర్ట్ కిరాయి. ఓకే అక్క, ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తారు అక్క? ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క పొలం పనులకు వెళ్తాను అంటున్నారు, ఒక పక్క కోలాటం, ఇవన్నీ 3 ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు మరి? ఇక పొలం పనులు అంటే ఇక నాట్లప్పుడు నాట్లు వేస్తాము, కోతలప్పుడు పనులు, అప్పుడు ఇప్పుడు నారు పోస్తున్నాము, పొలాలు దున్నాలన్నా ఏదైనా చేయాలన్నా అప్పుడు ఉన్నప్పుడు పని, ఇక్కడ ఈవెంట్స్ అవి ఉన్నప్పుడు ఆపుకుంటాము, అవి వచ్చినప్పుడు ఇవి చేస్తాం ఇక. ఓకే, మీ ఫ్యామిలీ, మీ డాడీ గానీ మీ మమ్మీ గానీ అదర్ ఎక్స్ట్రా వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తుంటారా? అంటే డాడీ అంటే వాళ్ళకు ఇష్టం కానీ మమ్మీ అయితే లేదు. ఇంకా మమ్మీ ఉంటే మస్తు పాడేది. మీ భర్త నుంచి? మా భర్త మంచి సపోర్ట్ చేశాడు. ఓకే, మా అమ్మకి పాడేది పాటలు. అమ్మ మంచి సింగరు. అమ్మ ఎల్లమ్మ సాంగ్ పాడేది, మస్తు పాడేది. ఓకే, ఎల్లమ్మ అని చెప్పారు కదా, ఒకసారి మా కోసం ఎల్లమ్మ సాంగ్. అమ్మ కోసం పాడతా. మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ, మా వీరం కొండల్ల దేవిరా వెల్లమ్మ, చేతులకర చెట్లెక్కి మా వీరాలెల్లమ్మ, కైలాసం గట్లెక్కి దేవిరా వెల్లమ్మ. మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ, మా వీరం కొండల్ల దేవిరా వెల్లమ్మ, ఒక్కేసి డప్పుల్లే మా వీరాలెల్లమ్మ, ఒక్కనే శివసత్తి దేవిరా వెల్లమ్మ, 2 డప్పుల్లే మా వీరాలెల్లమ్మ, 2 శివసత్తులే మా వీరాలెల్లమ్మ, 3 డప్పుల్లే మా వీరాలెల్లమ్మ, 3 శివసత్తులే మా వీరాలెల్లమ్మ, కాలు గదిలియమ్మో మా వీరాలెల్లమ్మో, గద్దె గదిలియమ్మో మా వీరాలెల్లమ్మ, జమదగ్ని ఇల్లాలు మా వీరాలెల్లమ్మో, జడలిరా మాతావే దేవిరా వెల్లమ్మ, శివశంకరుని బిడ్డావే మా వీరాలెల్లమ్మో, శివనెల్లి మాతావే దేవిరా వెల్లమ్మ, మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ, మా వీరం కొండల్ల దేవిరా వెల్లమ్మ. అమ్మ పాడేది ఈ పాట అప్పుడు. కాకపోతే అమ్మ చనిపోయింది లేదు ఇప్పుడు. ఇంకా అప్పుడు పాటలంటే అమ్మ చూసి చాలా పాడుతుంటే వినేది నేను.
ఓకే. ఇని ఇంకా అంటే నేను అప్పుడు చిన్నప్పుడు ఏం పాడలేదు ఎక్కువ, కానీ మా అత్తగారింటికి వచ్చిన తర్వాత మాత్రం నేను మంచిగా పాడిన. ఓకే. అండ్ రీసెంట్ గా కళాకారులు అంటే మెయిన్ గా గుర్తుకొచ్చేది ఈ మధ్య శ్రీదేవి గారు తెగ వైరల్ అవుతున్నారు. అండ్ అవును. నవీన్ యాదవ్ అన్న ఎలక్షన్ ప్రచారంలో తెగ వైరల్ అవుతున్నారు. సో మేబీ మీరు కూడా ఏదైనా వీడియోతో తెగ వైరల్ అవుతారేమో చూద్దాము. సో ఇలాంటి ఏమైనా ఆపర్చునిటీ వచ్చాయా ప్రచారం కానీ ఇవన్నీ? నేను చేస్తా. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో నాకు ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు. ఓకే. ఎలక్షన్ ప్రోగ్రామ్ లో కోలాటం ప్రోగ్రామ్ ఇస్తారు, మామూలు ఇట్లా ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ చేస్తాం. ఓకే. అట్లా ఓన్లీ ఎలక్షన్స్ కాడికి అంకితమా, తర్వాత ఏమైనా హెల్ప్ చేస్తుంటారా వాళ్ళు? ఏం లేదు, ఇక ఎలక్షన్ కార్డ్కే అంకితం. ఏదంటే ఎక్కడ దగ్గర ప్యాకేజ్ ఉంటుంది అక్కడ వారికి ఇక మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, మాకు ఇట్లా ఆడాలంతే అని చెప్తారు. ఆ, దానికి మాట్లాడతాం. ధూమ్ధామ్ కి అయితేనేమో డాన్సర్లు, డప్పులు, సింగర్లు అంతా వెళ్తాము. కోలాటం అయితే ఇంకా రోడ్ షోలు ఉంటాయి. ఓకే. ఇక ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే 2 గంటల వరకు తిప్పిస్తారు బజార్లు మొత్తం. ఇక ఓకే. మధ్యలో ఒక 2 గంటలు బ్రేకప్ ఇస్తారు, మళ్ళీ సాయంత్రం 4 గంటల మొదలు పెడితే నైట్ 9 గంటల వరకు తిప్పుతారు. ఓకే. నాకు అనిపించింది కళాకారులని ఇట్లా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని కొన్ని సిచ్యువేషన్లలో ఏదో చీప్ గా చూస్తారు అనేసి వింటూ ఉంటాం. నిజమే అంటారు ఇవన్నీ? చూస్తారు తమ్ముడు. ఎందుకలా అంటే మీకు? అంటే ఇక మేము మాదేమో కళ, మేమేం చేస్తాము, మంచిగా ఆడాలి, ఇంకా జనాలు బాగా చూడాలని ఎగురుతుంటాము. అట్లా ఎగురుతుంటే ఒక్కొక్కరు ఒకలాగా చూస్తారు కళాకారులను. ఎందుకు చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇక వీళ్ళేంటి లేడీస్ ఎట్లా ఎగురుతుంది, అబ్బా ఆ మేడం చూడు మధ్యలో ఎట్లా దునుకుతుందో, అట్లా నన్ను ఇట్లా ఎదురు నిలబడి అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ఎగురుతుంది, అట్లా ఎగురుతుంది, ఇట్లా చేస్తారు. అట్లా కాళ్ళు నొచ్చినా, తలకాయ నొచ్చినా, జ్వరం వచ్చినా, చేత కాకున్నా, ప్రోగ్రామ్ ఉందంటే ఖచ్చితంగా పోవాలి, ఆడాలి. ఆయనకు ఒప్పుకున్నాం కాబట్టి. చేత కాకపోయినా ఆడతాం. అంత టాలెంట్ తో చేత కాకపోయినా మళ్ళీ మంచిగా ఉన్నట్టు యాక్టివ్ ఆడి ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటాం. ఓకే. కళాకారులు స్టేజ్ పైన డాన్స్ చేసేటప్పుడు చాలా మంది కింద ఎగతాళి చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది కాల్ చేసి కూడా ఇట్లా గలీజ్ గా మాట్లాడడానికి చేస్తుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా నిజంగా? అట్లా జరుగుతున్నాయి చాలా మందికి, లేడీస్ కూడా. నాకైతే కాల్ చేసి ఇట్లా బెదిరించడాలు, అట్లా ఏదో అడగడాలు అలాంటివి ఏం లేవు. కాకపోతే నేను ప్రోగ్రామ్ చేస్తుంటే మాత్రం బయట ఉండే అబ్బాయిలు అట్లా అందరు ఇదిలు కొడుతుంటారు. అట్లా కానీ మా కళ అది, వాళ్ళు ఇదిలు కొట్టారని నేను ఊరుకుంటే నేను కళాకారులు కాను, ప్రోగ్రామ్ చేయలేను. ఎవరో ఏదో అన్నారని అనుకుంటే నేను ప్రోగ్రామ్ ఎప్పుడూ చేయలేను. వాళ్ళు ఇప్పటి వరకే ఉంటారు మా దగ్గర, మేము ఎప్పుడు ఉంటాం అందరిలో. అట్లా అని నేను ప్రోగ్రామ్ చేస్తా. మీరు చాలా ప్రాబ్లమ్స్ చూస్తుంటారు, వింటూ ఉంటారు కదా, ఇది జరగకుంటే బాగుండు, ఇది ఇలా ఉంటే ఇంకా బాగుండేది అని ఏమైనా ఉన్నాయా? ఇక ఇట్లనే ఇప్పుడు అందరూ ఇట్లా మేము ఆడుతుంటే చూడడాలు, నవ్వడాలు, విజిల్స్ కొట్టడము, ఒక కళాకారులు ఒక కళ వాళ్ళు ఒక ఆట ఆడుతున్నారు కదా, మంచిగా ఇంట్రెస్ట్ గా ఇందాం అనేది ఈ జనరేషన్ లేదు. ఒకప్పట్లో మేము చిన్నప్పట్లో మా ఊర్లో భాగవతం ఆడుతున్నారు అంటే మేము పోయి చేపలు వేసుకొని మట్టిలో కూర్చునేది. వాళ్ళు ఎట్లా ఆడుతుర్రో వచ్చి ఇంటికి వచ్చి బలిపేట మీద ఎగిరేది మళ్ళీ నేను చిన్నప్పుడు. అట్లా భాగవతాలు ఆడినప్పుడు అట్లా ఆడినాం. కానీ అప్పుడు అట్లా చూసినాం, పెద్దోళ్ళమైన చిన్నోళ్ళమైన. ఇప్పుడు అట్లా లేదు, చిన్న పిల్లగాడు కూడా విజిలేస్తాడు ఆట ఆడుతుంటే. మంచిగా ఎగిరినట్టు అనిపించి ఆయనకు ఏం ఆనందం అనిపిస్తుందో. చిన్న అబ్బాయి కూడా ఓ ఓ అని ఓలు కొడతారు, విజిల్ చేస్తారు, అదో రకంగా చూస్తారు. అట్లుంటది. మంచిగా ఆడినా ఈ జనరేషన్ లా కష్టంగానే ఉంది ఇప్పుడైతే. ఓకే అక్క, చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు మీ సాంగ్స్ తో మా స్టూడియోలో. అయితే ఇక ఫైనల్ గా అయితే ఒక 2 సాంగ్స్ అయితే మా ఆడియన్స్ కోసం అయితే పాడాలి. ఎస్పెషల్లీ మీకు ఇష్టమైన దేవుడు శివుడు అన్నారు కాబట్టి శివుడు మీద ఒక సాంగ్ పాడండి. అండ్ ప్రకృతి అందరికి చాలా ఇష్టము. సో ఆ ప్రకృతి గురించి కూడా ఒక సాంగ్ పాడండి. ఓకే తమ్ముడు. పల్ల జడలోడే శంకరోడు వారి పక్కనున్నదెవరో చెప్పబోరు. పక్కన ఉన్నది పార్వతమ్మ, నెత్తి మీద ఉన్నది గంగమ్మ. రారా శివా లేరా శివా, రారా శివా లేసి రారా శివా, రారా శివా లేసి రారా శివా. గుప్పట్ల పట్టినాడు పంచభూతం, కళ్ళల్ల దాసినాడు ముల్లోకం. రారా శివా లేరా శివా, రారా శివా లేసి రారా శివా. పల్ల జడలోడే శంకరోడు వారి పక్కనున్నదెవరో చెప్పబోరు. పక్కన ఉన్నది పార్వతమ్మ, తలపైన ఉన్నది గంగమ్మ. పక్కన ఉన్నది పార్వతమ్మ, తలపైన ఉన్నది గంగమ్మ. రారా శివా రారా శివా, రారా శివా లేసి రారా శివా. ప్రకృతి గురించి కూడా వానేడ గురిసే రాజానో నా స్వామి వద్దమాను కోటలోనా, అవునోయ్ వద్దమాను కోటలోనా, అవునోయ్. నిన్న గురిసిన పూల వాన నా స్వామి నిత్యమల్లె తోటలోనా. దూరు చూడు దుమ్ము చూడో నా స్వామి దున్నపోతుల బారు చూడో, అవునోయ్ దున్నపోతుల బారు చూడో, అవునోయ్. పాత గోడల పర్వటంగా నా స్వామి పడుసు లంజల గోరు చూడు.
చిటిక నేలుకు తేలుగుట్టే నా స్వామి సింగుల్ల కోటెత్తిపాయే అవునోయ్ సింగుల్ల కోటెత్తిపాయే అవునోయ్ కోడె కోడె మంతిరిచ్చే నా స్వామి కొలుకుల్ల పోటెత్తిపాయే సింతురాల గట్ల నడమా నా స్వామి శివుడు మెచ్చిన గంగలేదు అవునోయ్ శివుడు మెచ్చిన గంగలేదు అవునోయ్ గంగరేనికి దూర పండో నా స్వామి కన్నె పిల్లల కండ్లు మండు వానేడ గురిసే రజానో నా స్వామి వద్దమాను కోటలోనా అవునోయ్ వద్దమాను కోటలోనా అవునోయ్ నిన్న గురిసిన పూలవానా నా స్వామి నిత్య మల్లె తోటలోనా. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ తమ్ముడు. మీ స్టూడియో ద్వారానన్నా నాకు మంచి అవకాశాలు వస్తాయని ఆనందంగా వెళ్తున్నా. అలాంటి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. మేము కూడా కోరుకుంటున్నాం అక్క రావాలని. థ్యాంక్ యూ.